హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఇదైతే ట్యూస్డే మార్నింగ్ వ్లాగు. మార్నింగ్ 5:30 అవుతుంది టైము. సో దేవుణ్ణి అంతా క్లీన్ చేసేసిన కదా, నైట్ అయితే వాటర్ రాలేదు, సో పాత్రలు అయితే కడగలేదు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి బట్టలన్నీ ఎత్తిపెట్టేసి ఇదంతా క్లీన్ చేయాలి. సో అంతా మీకు చూపిస్తాను. నేను నైట్ వెళ్ళి ర్యాక్స్ ప్లస్ ఇది తీసుకొచ్చినాము. సో ఇప్పుడైతే ఫస్ట్ పాత్రలు అయిపోవాలి, ఎందుకంటే పాపలు వేస్తే మళ్ళీ కష్టం కాబట్టి. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇల్లు కూడా తుడిచేసిన. ఇంకా బయట మబ్బుగానే ఉంది. సో కడపమానికి నీళ్ళు చల్లి ముగ్గు కూడా వేసేసిన. ఒక మిస్టేక్ ఏం చేసినానంటే పాలు పెట్టేసిన, అంటే పాపకు చల్లగా అయిపోతాయి పాపలు వేసేపాటికి అని అనుకున్నా, బట్ మొత్తం పోయినాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడైతే పాల ప్యాకెట్ తీసుకొని రావాలి. మళ్ళీ పాపకు నైట్ సరిపోకపోతే కష్టమవుతుంది. అందులో వేరే ప్యాకెట్ మార్నింగ్ మాత్రమే దొరుకుతుంది. అందుకనే ఫస్ట్ పాల ప్యాకెట్ తీసుకొచ్చి తర్వాత స్నానం చేసి పూజ చేయాలి, ఇంట్లో సాంబ్రాణి వేసి తర్వాత ఇవన్నీ సర్దడం అయితే జరుగుతుంది. మా పాప లేస్తే జరగదు, లేకపోతే మొత్తం అన్నీ సర్దాలి. ఎందుకంటే పునానికి మండే నుంచే స్కూల్ కాబట్టి చేయాలి అనుకుంటున్నా. బట్ ఎంతవరకు అవుతుందా అనేది కూడా చూడాలా. ఒకవేళ ఇప్పుడు కుదరలేదంటే ఆఫ్టర్నూన్ భరత్ వచ్చేస్తాడు కదా, అప్పుడు భరత్ పిల్లల్ని చూసుకుంటే నేను సర్దేస్తాను. మార్నింగ్ అయితే 5కే వెళ్తాడు భరత్ ఈ వీక్. సో అందుకే నాకు ఇంకా నిద్ర రాదు కదా, అంటే డోర్ వేసుకోవాలి నేను, ఆ టైంకి లేయాలి కంపల్సరిగా. అందుకని చెప్పి మళ్ళీ పడుకునేసరికి నిద్ర రాలేదు. ఇంకా మామూలుగా పూజ చేసే అలవాటు కాబట్టి ఒక వారం 9కి వెళ్తాడు, ఒక వారం 5కి వెళ్తాడు. అందుకని చెప్పి ఎట్లా వెళ్ళినా కూడా నేనైతే 5:45కి లేసేస్తా. చూడాలి, నిన్న మొన్న సిక్ డే కాబట్టి అస్సలు లేకపోయినా. ఇప్పుడైతే ఫస్ట్ పాల ప్యాకెట్ తీసుకొచ్చేసి తర్వాత స్నానం చేసి ఇల్లంతా సాంబ్రాణి వేసి పూజ చేయాలి ఫస్ట్. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే మగారి ఆ బట్టట్లయితే నేను ఆడ పునాన్ని కూడా లేసేసింది. ఫస్ట్ అయితే బొట్లు పెట్టాలి కదా, సో ఆ పని అయితే కానిస్తాను. వాడు పూలు పెట్టిన ఎత్తుకురాపు హాల్లో. ఆ పునాన్ని కూడా వేసేసింది. అన్ని పాటలు వస్తాయంట, అన్ని పాటలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు చేయగా చూడాలని. ఫస్ట్ అయితే బొట్లు పెడితేనే కదా అందాము, సో అందుకని బొట్లు అయితే పెడుతున్నా. పూలు ఎత్తుకరప నేనా మరి దిగేసి పూలు ఎత్తుకరప. దిగి చిన్నది పునానికి ఈరోజు ఎందుకు నిద్ర రాలేదు, 2 సార్లు భయపడింది. సో పనుకోలేదు, పొడి చేసింది, పని చేస్తా ఉంది. షెట్ లేపో బిన్న, వాళ్ళు వేసేస్తాడు. మళ్ళీ ఏం పని జరగదు, ఎడసా అంటాడు పీకు అని. అంతే, మొత్తానికి ఇదైతే అయిపోయింది. ఏయ్ ఈడ దివాన్ మీద పూల్ కవర్లు ఎత్తుకరా బిన్న. వచ్చింది అనమాట. ఆడ ఇంకో కవర్ మీద తెల్లది, అది కూడా ఎత్తుకరా.
మా స్వామి ఎక్కువ బాగుందా స్వామి? ఎంత పెద్దది ఎంత మాది తింటా డబ్బులు ఇస్తావే తెలియదు నాకు. పప్ప కట్టించింది చెప్పవా? పప్ప కదా డబ్బులు ఇచ్చిండేది, నాకెట్లు తెలుసు? పప్ప కదా. నువ్వే అడిగినా నువ్వే చేసుకుంటూ ఉంటావు. నువ్వే అడిగినా నువ్వే అడిగినావు. మళ్ళీ దేవుని ఫోటో ముక్కులన్నీ తీసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఇదే ఉంది. దీన్ని కూడా ఫుల్ పెట్టేస్తే వాడా పాలన్నీ అయితే క్లీన్ చేసేసిన. ఇది క్లీన్ చేద్దామంటే స్టవ్ కాలుతుంది, పాలు మళ్ళీ వేడి చేసేసిన. అందుకని ఇది మొత్తం అయితే క్లీన్ చేసేసిన. పునర్నవి అయితే లేసింది, బ్రష్ చేసేదానికి ఏడుస్తుంది. ఇప్పుడు బ్రష్ చేయించేసి ఓట్స్ తింటుందంట. నేనైతే పెట్టిన, నేను థైరాయిడ్ మాత్రం వేసుకుంటా కదా అందుకని చెప్పి. పునర్నవి కూడా అవే తింటుందంట. ఇప్పుడైతే టైం 7 అవుతుంది అనమాట, 7:05 అవుతుంది. చిన్న పాప అయితే లేసేసింది, పాలు బుడ్డి పెట్టేసి వచ్చిన తాగుతుంది. సో పాప లేసిన తర్వాత సెర్లాక్ అయితే పెట్టేయాలి. పునర్నవి అయితే ఓట్స్ తింటుంది బ్రష్ చేసుకొని వచ్చి. పునర్నవిని పడుకోబెట్టేయాలి. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం సర్దాలి, పాప లేకపోతే. లేదంటే తర్వాత స్నానం చేయించినాక 10 o'clockకి పడుకోబెడతా కదా, అప్పుడైతే వంట చేసేసినాక ఇవన్నీ అయితే సర్దాలి. సర్దిన తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను, చూడండి. మొత్తం రెడీ చేశాక ఇదన్నమాట లుక్ అయితే. ఇది నెక్స్ట్ దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేయాలి, చేస్తాను అది కూడా. ఇప్పుడైతే ఈ ఫోటోని అయితే ఇట్లా పూలు పెట్టి పూజ చేసినాం. పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారు, పునర్నవి ఇక్కడ పడుకునింది. పిల్లలు ఇద్దరు అయితే లేసేసినారు, నేను కూడా కొంతసేపు పడుకొని లేచిన. టైం అయితే 12 అంకాలు అవుతుంది. ఇప్పుడు గెన్సిగడ్డలు అయితే తీసుకున్నా, కొంచెం తరకారీ తీసుకున్నా. గెన్సిగడ్డలు అయితే ఉడకబెట్టి చిన్న పాపకు కూడా తినిపిద్దామని అనుకుంటున్నా, స్వీట్ పొటాటో. ఇంకా కొన్ని తరకారీ తీసుకున్నా, అవి కూడా ఇప్పుడు చార్జ్ చేయాలి. ఆఫ్టర్నూన్కి అయితే నాకు పునర్నవికి సాంబార్ ఉంది నైట్ది, సో అది తినేస్తాము. భరత్ ఇప్పుడు వచ్చి తింటాడు కాబట్టి భరత్ కోసం చేయాలి, చేస్తాను. అందులో వేరే మా పాపకి సెర్లాక్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నా. పోస్ట్ ఆఫీస్కి పోయేది లేకపోతే ప్రిపేర్ చేస్తా, లేదంటే ప్రిపేర్ చేయలేను. బట్టలు అయితే ఒక బకెట్ నానబెట్టినా, అవైతే వాష్ చేయాలి. ఎండ రాలేదనుకొని పడుకునేసిన, ఎండ వచ్చేసింది ఫుల్గా. సో అవన్నీ వాష్ చేసి ఆరేస్తే పని అయిపోతుంది. ఈరోజు మాటలకు వేసుకునే దానికి స్పందన వచ్చింది, వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. వచ్చి ఆల్రెడీ మళ్ళీ ఓలి ఆర్డర్ వచ్చిందని పోయింది. పునర్నవి ఉంది, చిన్న పాప పల్లవి ఆడ. ఈరోజు ఒక అపార్ట్మెంట్లో ఇల్లు చూసేదానికి పోదాము అని అనుకున్నాము, బాడీకి చూద్దాము అది కూడా ఎట్లుంటుందో. మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడేది.
కావేరం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది. చూసి షాక్ అయిపోయినా. 27 లక్షలంట లీజ్కి. 75 lakh అంతే. 27 లక్ష 27 75 lakh అలా 27 అంతే. నా బిడ్డ అయితే మాత్రలు తీసేస్తుంది నాకు. సాల్ కన్నందుకు ఇంత మాత్రం చేస్తే నాన్నవి. ఇప్పుడు ఇంకా చిన్న పాప అయితే పడుకుంటుంది. నైట్ 9 అవుతుంది టైము. నైట్ 9 అవుతుంది. 2 మాత్రలు. ఒకటి గొంతు నొప్పిది, ఇంకోటి కాల్షియం. ఏంది? కాల్షియం కాదు, కాల్షియం. రోజు ఇస్తుంది అనమాట కాల్షియం మాత్రం. మర్చిపోకుండా పునర్నవి. కన్నెందుకు ఇచ్చాలమ్మా. బాగాలేకపోతే కూడా చిన్న పాపను ఒకటే చూసుకునేస్తుంది. ఊపుతనే ఉంటది, పాలు దాపిస్తుంది, బుడ్డీలోటివి చూసుకునేస్తుంది, పని అంతా చేసేస్తుంది. మాకు ఒక ముద్దు పెట్టు. ఐ లవ్ యూ. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. గుడ్ నైట్. ఓకే, స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్.